హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనమైతే ప్రాన్స్ కర్రీ ఎట్లా ఉండాలనో చూద్దాం, రొయ్యల కూర ఎట్లా ఉండాలనో చూద్దాము. దానికోసం నేనైతే 1/2 kg రొయ్యల్ని తీసుకున్నాను. అవన్నీ మొత్తం క్లీన్ చేపిస్తే 1/2 kg అయినాయి అన్నమాట అన్నీ. సో నేను సాటర్డే రోజు తీసుకున్నా, సో ఆ రోజు తినాం కాబట్టి ఈరోజు ఏమంటారు దాన్ని ఇట్లా ఉడకబెట్టి పెట్టుకుంటున్నా, నెక్స్ట్ సండే రోజు వండుకుందామని. దానికోసం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకో. నెక్స్ట్ ఈ రొయ్యల్ని మొత్తం వేసేసి కలుపుకోవాలి. సో ఒక చిన్న పెట్టుకోవాలి స్టవ్. 5 minutes మూత పెట్టి పెట్టేసుకుందాము. ఇప్పుడు మూత తీసి చూస్తే మొత్తం రొయ్యలలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా వచ్చేస్తాయి. ఇంక ఇట్లా వచ్చినాక మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చినాక ఇలా కొంచెం పసుపు వేసుకోండి. నెక్స్ట్ ఒక 1/2 tablespoon సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ అయిపోయినాక ఇవి 2 వేసినాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ చిన్నగానే పెట్టుకోవాలి. మొత్తంకి స్టవ్ని చిన్నగానే పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 minutes మూత పెట్టి పెట్టేసుకుందాము. సో ఇప్పుడు నేను మళ్ళీ మూత తీసి చూస్తాను. చూసినారు కదా, వాటర్ మొత్తం ఇంకిపోయినాయి అన్నమాట. మొత్తం మంచిగా ఎగిపోయినాయి. ఇట్లా వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయిపోయినాక ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టుకుంటే ఎన్ని డేస్ అయినా ఉంటాయి, మనకు ఒక 1 month దాకా అట్లా స్టోర్ చేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు కర్రీ అయితే వండుకుందాం. దీనికోసం నేను ఆనియన్స్, కళ్యామాకు, కొత్తిమీర, పుదీనా, ఒక 2 చిన్న టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్, ఇంకా నాన్ వెజ్ కాబట్టి కొంచెం నేను ఎక్కువనే యూజ్ చేస్తా ఆయిల్. ఒక 4 spoons ఆయిల్ వేసినాను. మొత్తం మసాలా దినుసులు, బగారాకు, మళ్ళీ ఇలాచి, దాల్చిన చెక్క అన్నీ అవి వేగినాక ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కళ్యామాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకోవాలి. సో వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకున్నాక అల్లం పేస్ట్, 1 spoon అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా దీన్ని కూడా వేయించుకోవాలా. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా కొంచెం మగ్గేదాకా ఒక 2 minutes అట్లా మూత పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి టమాటో ఉడుకుతుంది కదా, ఆయిల్ ఇట్లా తేలుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసుకోవాలి. రొయ్యల్ని వేసేసుకొని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇంకా సో కలుపుకున్నాక దీన్ని కూడా మూత పెట్టి ఒక 5 minutes ఏమంటారు ఉడికించాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా మంచిగా ఉడుకుతుంది, ఆయిల్ అంతా ఇట్లా తేలుతుంది కదా. ఇట్లా అయినాక ఇప్పుడు మనం ఒకసారి కలుపుకొని సో తగినంత ఉప్పు, నేను ఇంట్లో పట్టించిన కారం కాబట్టి 1 spoon కారం వేస్తున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మళ్ళీ ఇదేమో ఫిష్ మసాలా, ఎవరెస్ట్ ఫిష్ మసాలా ఉంది, అది వేసినాను. ఇంక వీటన్నిటిని వేసి మంచిగా ముక్కలకి, కూరకు మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకున్నాం ఒక 2 minutes. నెక్స్ట్ మూత తీసేసి సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లో తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి మంచిగా దగ్గరికి అయ్యేదాకా.
చూడు ఇప్పుడు తీసి చూస్తే కూర మొత్తం ఉడికిపోయింది. ఆయిల్ అంతా మీద తేలుతుంది కదా, ఇట్లా వస్తే మొత్తం ఉడికిపోయినట్టు. సో ఒక్కసారి కలుపుకొని పైనుంచి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, దించేసుకోవాలి. అంతే, రొయ్యల కూర రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.